పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు కల్పించలేదు. కాకపోతే శ్రమను బట్టి వేతనం నిర్ణయించాలి. అది ప్రభుత్వ రంగమైనా, ప్రైవేట్ సెక్టార్ అయినా. ప్రతి సంవత్సరానికో, ప్రతి 2 సంవత్సరాలకో, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కరువు భత్యం పెంచాలి. కరువు భత్యం పెంచడం వల్ల ఏమవుతుందంటే ధరలు పెరుగుతా ఉంటాయి, నిత్యావసర వస్తువుల ధరలు. దాంతోని పాటుగా వేతనాలు పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు ఇది జరుగుతా ఉంటది. ఇంకొక వైపు ఈ దేశంలో నెలకు 5,000తోని, నెలకు 10,000తోని, నెలకు 15,000తోని, నెలకు 20,000తోని చాలా కుటుంబాలు బతుకుతా ఉంటుంటాయి. ఇదొకటి వైపు ఉంటది. ప్రభుత్వ రంగం, ఉద్యోగ రంగం ఇంకొక వైపుగా ఉంటది. ఇంకొక వైపు సాఫ్ట్‌వేర్ పేరుతోని నెలకు 1,00,000, నెలకు 50,00,000, నెలకు ₹1,00,00,000 ఇట్లా సంపాదించేటోళ్ళు కూడా ఉన్నారు. అసలు శ్రమకి మానసిక శ్రమ, శారీరక శ్రమ, అసలు ఈ శ్రమకి వేరియేషన్ కనీస వేతన చట్టం అని చెప్పడం తప్పితే మనం ఆ శ్రమని అసెస్మెంట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రతి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ చట్టం చేస్తారు. ఇది కామన్‌గా జరిగేది. ఎందుకంటే ఇప్పటికే చెప్పినట్టుగా 1, 2, 3 ఏళ్లకి అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా 5 ఏళ్లలో, 10 ఏళ్లలో లాంగ్ రన్‌లో అప్ అండ్ డౌన్స్ సెట్ అవుతాయి. ఒకసారి టమాటా ధరలు ₹100 ఉంటది. ఒకసారి కేజీ రూపాయే ఉంటది. కేజీ ₹100 ఉంటది. కేజీ రూ. 1 కూడా ఉన్న సందర్భాలు ఉంటాయి. అందుకోసం అగ్రిగేట్ చేయాలంటే 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు కావాలి కాబట్టి ఇది ఉంటది. సో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ₹6,000 కోట్ల ప్రతి నెల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే పోతా ఉంది. సో, ఇది పరిస్థితి. సో, ఇట్లాంటి పరిస్థితుల నుంచి మనం ముందుకు పోతున్నాం. ఇయన్నీ ప్రజలు పరోక్ష పన్నుల నుంచి ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద, మంచినీళ్ళ మీద కట్టినటువంటి ట్యాక్స్‌లు ఇవన్నీ. ఈ ప్రభుత్వ రంగానికి సంబంధించి వచ్చినప్పుడు ఏ శాఖ తక్కువ, ఏ శాఖ ఎక్కువ ప్రయారిటీ అని మనం చెప్పలేం. కరెంటోళ్ళు మాది ప్రధానం అంటారు. రెవెన్యూ వాళ్ళు మాదే ప్రధానం అంటారు. రిజిస్టరోళ్ళు మాది ప్రధానం అంటారు. మున్సిపాలిటీ వాళ్ళు, గ్రామ పంచాయతీ వాళ్ళు ట్యాక్స్ ఏసిన నీళ్ల పంపులు మాది ప్రధానం అంటారు. సో, ఒక మనిషి హ్యూమన్ బాడీకి అవయవాలు కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు ఎట్లా అవయవాలు ఎట్లా అవసరమో ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి వివిధ శాఖలు కూడా ప్రజలకి, ప్రభుత్వానికి బ్రిడ్జిలాగా, వారధిలాగా పనిచేస్తూ ఉంటాయి. అవసరమే ఉండాల్సిందే. దాన్ని ఎవరు కాదనలేరు. వరదలొచ్చినా, భూకంపాలొచ్చినా, సునామీలొచ్చినా, కరువొచ్చినా, కరోనా వచ్చినా ప్రభుత్వ రంగ ఉద్యోగులకి చాలా ప్రధానమైంది. డాక్టర్స్ కూడా నర్సింగ్ డాక్టర్సు, మెడికల్ విభాగం కూడా చాలా కీలకమైంది. ఫార్మా రంగం కూడా చాలా ప్రధానమైంది. ఐటీ రంగం ఏదైతే ఉందో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ రంగం, సేవల రంగం ఏదైతే ఉందో సాధింది అది. కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతోని సాధింది. ఆ విధంగా బతకడానికి మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుకూలంగా ప్రజలను సాదుతా ఉంది. కుటుంబాలు బతుకుతా ఉన్నాయి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక దీనికి సంబంధించి థంబ్‌నెయిల్ పెట్టమంటే ఒకడు దాన్ని పగలగొడతాడు. వచ్చిన ప్రభుత్వం సంబంధించి పుణ్యానికొచ్చిన డబ్బులు ప్రజలు పరోక్ష పన్నులు పెట్టి జీతాలు ఇస్తా ఉంటే, మా జీతాలు పెరగలేదు. ప్రభుత్వ సొమ్ము తింటే మీ సొమ్ము ఏం పోయింది? అది ప్రజలు కట్టిన పన్నులు, ప్రజల పన్నులతో కట్టిన డబ్బు. మీ సొమ్ము మాది. సో, అందుకోసం బాధ్యతాయుతంగా జీవించాలి. అంత ప్రభుత్వ ఉద్యోగం ఇష్టం లేకపోతే రిజైన్ చేసి వేరే వృత్తిలోకి వెళ్ళిపోండి. సో, ఇది సమాన పనికి సమాన వేతనం ఉండాలి. సమాన అవకాశాల సమాజం ఉండాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన ఉండాలి. నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఆ విధంగా ప్రభుత్వాలు ముందుకు తీసుకోవాలి. బ్లాక్ మార్కెటింగ్‌లు అరికట్టాలి. బ్యూరోక్రటిక్ విధానాలు అరికట్టాలి. పేదలకి ప్రభుత్వ పథకాలు అందాలి. అందులో ప్రభుత్వ ఉద్యోగులది కీలకమైన పాత్ర. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇందుగలడు అందులేడని సందేహం అలదు. ఎందెందు వెతికినా ఎందెందు గలదు అన్న సందంగా ఇయాల అవినీతి ప్రభుత్వ శాఖలలో బర్రె చెట్టు మానులాగా పాతుకుపోయింది. దాన్ని మనం అసలు అవినీతి చేసి అవినీతి నిరోధశాఖ వాడే పెద్ద అవినీతి చేసి ఈడిని వదిలిపెడతా ఉన్నాడు. అంటే అవినీతి నిరోధక శాఖ కూడా అట్లనే అవినీతిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కొన్ని కేసులు చాలా కామెడీగా ఉంటుంటాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అందరూ క్లీన్ చిట్‌తో బయటకొచ్చారు. ఏం జరిగింది? అన్ని లెక్కలన్నీ తెలుస్తా ఉన్నాయి. రేట్ ఎంత ఉన్నది? ₹80 ఉన్నది. ₹300 అమ్మారు లిక్కర్ స్కామ్‌కి సంబంధించి. ₹80 300కి ఎట్లా అమ్ముతారు? నేను మందుకు వ్యతిరేకం గానీ లిక్కర్ స్కామ్ అనేది వాస్తవం. అరవింద్ కేజ్రీవాలో ఇంకొకళ్ళు ఓదార్పు ఏడుపులో ఏడిస్తే ఎవరు నమ్మటానికి సిద్ధంగా లేరు. సో, ఆ స్థాయిలో ఉన్నోళ్ళకి అవినీతి అంటే ప్రజలు అదే రాచమార్గంలాగా భావిస్తారు. పైగా అవినీతి వ్యతిరేక ఉద్యమం పేరుతోని రాజ్యాధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళే అవినీతికి పాల్పడటం ఇక్కడ మదావహం. సో, ఇది పరిస్థితి. సో, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ. ఉండాలి పెద్దలారా, మిత్రులారా.